వెల్కమ్ టు బిస్ గురుకుల్ అండ్ ఐడిపి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. ఓకే అండి, ఇక్కడ నేను 2 కంపెనీలో వర్క్ చేస్తున్నానండి. అందుకోసం 2 కంపెనీ మెన్షన్ చేశాను. ఈ వెబినార్లో నేను కంప్లీట్గా బిస్ గురుకుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ లాస్ట్లో నేను ఐడిపి యొక్క కోర్సెస్ని మెన్షన్ చేస్తాను. ఎందుకంటే బిస్ గురుకుల్ అండ్ ఐడిపి యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా సేమ్ అండ్ కమిషన్ స్ట్రక్చర్ వచ్చేసి కూడా సేమ్గా ఉంటుందండి. కాకపోతే కోర్సెస్ డిఫరెంట్ అండ్ వర్క్ డిఫరెంట్ అండి. ఓకే, అండ్ మీలో చాలామంది ఇప్పటి వరకు ఆన్లైన్లో వర్క్ సెర్చ్ చేయడము, లేకపోతే ఆన్లైన్లో ఎర్నింగ్స్ ఎలా చేయడము అని ఇప్పటివరకు చాలా దగ్గర సెర్చ్ చేసి ఉంటారు. యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పటివరకు మీకు ఎక్కడ కూడా కంప్లీట్ రిజల్ట్ అనేది తెలియలేదని నేను అనుకుంటున్నాను. కానీ డోంట్ వరీ అండి, ఈరోజు మీరు ఈ వీడియోతో కంప్లీట్గా అన్ని వివరాలు తెలుసుకుంటారు. ఓకేనా? అందుకోసమని స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. అసలు ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ ఒకటి ఉంటుంది కదండి. మనం మూవీస్ అయితే 2-3 గంటలైనా ఈజీగా చూస్తాం స్కిప్ చేయకుండా. అండ్ వెబ్ సిరీస్ అయితే 4 అవర్స్ కూడా చూస్తాను. ఈవెన్ 1 సెకండ్ మిస్ అయినా బ్యాక్ వెళ్ళి మీరు చూస్తాం. ఓకే, కానీ అదే ఒక కోర్స్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ సంబంధించి వస్తే మాత్రం కట్ 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 చేస్తూనే ఉంటారండి. ఇక్కడ అలా చేయకూడదండి, ఎందుకంటే కంప్లీట్గా వినాలి, అయితేనే మనకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఓకే, అండ్ వర్క్ రిలేటెడ్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు అసలు ఈ వర్క్ ఎవరెవరు చేయొచ్చు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఒకసారి తెలుసుకుందామండి. ఈ వర్క్ వచ్చేసి 17 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు చేయొచ్చు అండ్ మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఓకే, అండ్ నా గురించి ఇక్కడ నా గురించి నేను కొంచెం చెప్పుకుంటాను. నా పేరు పద్మ అండి. నేను ఒక హౌస్ వైఫ్ని అండ్ ఐఎమ్ ఏ మదర్ ఆఫ్ 2 కిడ్స్. నేను నా కెరియర్ని మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఈ ఫీల్డ్లో రీస్టార్ట్ చేశానండి. ఏ హౌస్ వైఫ్కైనా ఏ ఫీల్డ్లో అయినా మ్యారేజ్ అయిన 10 ఇయర్స్ తర్వాత కెరియర్ని రీస్టార్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. కానీ ఇక్కడ అలా ఉండదు, ఎందుకంటే ఇందులో ఎవ్రీథింగ్ జీరో నుంచే స్టార్ట్ అవుతాయి. జీరో నాలెడ్జ్, జీరో స్కిల్స్, జీరో ఇంప్లిమెంటేషన్. సో అన్నీ మనం ఇక్కడ స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు అన్నమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందువల్ల మనము ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు ఎలాగైతే నా రీల్ చూసి ఇక్కడికి వచ్చారో నేను కూడా అలాగే నా మెంటోర్ రీల్ చూసి ఇక్కడికి వచ్చాను. స్టార్టింగ్లో అయితే అనుకున్నాను మొత్తం ఫేకే కావచ్చు అనుకున్నా. కాకపోతే తర్వాత ఎంక్వైరీ చేసి అన్ని కనుక్కొని అన్ని రకాలుగా సేఫ్ అండ్ సెక్యూర్ లీగల్గా రిజిస్టర్ అయింది. జిఎస్టీ ఉంది. ఎందుకు జిఎస్టీ ఎలా ఉంది తెలుస్తుంది అని అంటే మనకి 5% టీడీఎస్ కట్ అవుతుందండి. మనకి ఎవ్రీ వీక్ పేఅవుట్స్ ఇస్తారు. ఆ పేఅవుట్లో మనకు టీడీఎస్ కట్ అయి వస్తుంది. అందువల్ల జిఎస్టీ రిజిస్టర్డ్ అని తెలుసు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కావండి, వాట్సాప్ స్టోరీస్లో వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. డైలీ వాళ్ళ స్టోరీస్ని, వాళ్ళ పేఅవుట్స్, వాళ్ళ ఎర్నింగ్స్ అన్నీ పెడుతూ ఉంటారు. అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయాను. తర్వాత నేను చేస్తాను డిసైడ్ అయిపోయి ఆమె దగ్గర నేను డీటెయిల్స్ తీసుకుని మా హస్బెండ్ని అడిగాను. మా హస్బెండ్ కూడా అన్నారు స్టార్టింగ్లో అసలు నువ్వు చేస్తావా, చేయగలవా అన్నారు. నేను చేస్తాను అని అన్ని ప్రూఫ్స్ చూపించాను. ఆయన ఈజీగా నమ్మారు. అంటే మనం చెప్పే విధానం కరెక్ట్గా ఉంటే ఎవరైనా నమ్ముతారండి. సో అలా నేను ఈ బిస్ గురుకుల్లో నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడ మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తామని అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ హౌ కెన్ వి ఎర్న్ అని నేర్చుకుంటాం అండ్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. ఇది రియలా స్కామా అండ్ కోర్సెస్ అండ్ కమిషన్ స్ట్రక్చర్, లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బిస్ గురుకుల్? బిస్ గురుకుల్ అనేది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇక్కడ అన్ని స్కిల్ బేస్డ్ కోర్సెస్ ఉంటాయి. ఆ స్కిల్ బేస్డ్ కోర్సెస్ వల్ల మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒక సోషల్ మీడియా స్టార్గా, ఇన్ఫ్లుయెన్సర్గా, యూట్యూబర్గా, వ్లాగర్గా, ఇలా అనేక రకాలుగా మనల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ కోర్సెస్ ద్వారా. ఓకే, ఆ కోర్సెస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్స్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అండ్ ఇంకా చాలా చాలా ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఆ కోర్సెస్ ద్వారా మనల్ని మనము యాజ్ ఎ అఫిలియేటర్గా, లేకపోతే ఫ్రీలాన్సర్గా, యూట్యూబ్ బ్లాగర్గా, ఇలా మల్టిపుల్ వేస్లో మనం ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చండి ఈ బిస్ గురుకుల్లో వర్క్ చేస్తూ. సో దిస్ ఈస్ ద బిస్ గురుకుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం 2 రకాలుగా ఇక్కడ మనము చాలా రకాలుగా ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ పర్పస్ అన్నమాట. సో ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్ వ్లాగర్స్ ఉన్నారు, వాళ్ళు మధ్య మధ్యలో వ్లాగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక కంపెనీ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. మీ కూపన్ కోడ్తో తీసుకుంటే మీకు 30% వరకు ఆఫ్ వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. అలా తీసుకుంటే మనకు 30 to 20% వరకు ఆఫ్ వస్తుంది. ఆ వ్లాగర్కి ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ యజమాని నుండి ఆమెకు కమిషన్ అనేది వస్తుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే ఇది కూడా ఒక రకమైన అఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. కానీ మనకు అది తెలియదు అన్నమాట, అది అఫిలియేట్ మార్కెటింగ్ అని. నెక్స్ట్ వన్ వచ్చేసి
ఫ్రీలాన్సింగ్ అండి. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అని అంటే మనకు వచ్చినటువంటి పనిని నచ్చిన టైంలో నచ్చినంత అమౌంట్కి చేసుకోవడం అండి. ఇందులో బిస్గురుకుల అండ్ ఐడిపి ప్లాట్ఫామ్లో మనకి ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. మెయిన్లీ ఐడిపిలో మనం ఫ్రీలాన్సింగ్ కోర్సెస్ నేర్చుకుని కంపెనీలోనే అప్లై చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళే మనకు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇవి సమ్ ఆఫ్ ద ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ యొక్క ప్రూఫ్స్ అన్నమాట, నేను సైడ్కి ప్లే చేస్తున్నవి. అండ్ నెక్స్ట్ వర్క్ వచ్చేసి వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ. మీరు సేమ్ కోర్స్ నేర్చుకుంటాం కదండి, ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఒక కంపెనీలో యాజ్ ఎ సోషల్ మీడియా మేనేజర్గా వాళ్ళ కంపెనీ యొక్క సోషల్ మీడియాలన్నీ ఇట్లా మనం మేనేజ్ చేస్తూ ఉంటామన్నమాట. దాని ద్వారా కూడా ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అండి. ఓకే, ఇక్కడ మనము ఫ్రీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బెనిఫిట్స్ ఓకే, ఇక్కడ మనము ఇలా అన్ని రకాలుగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి. మనకి రీసెంట్గా సింగపూర్ తీసుకెళ్ళినారు కంపెనీ వాళ్ళు. ఆ సింగపూర్లో ఉన్నటువంటి ఇదే అండి, సైడ్కి ప్లే అవుతుంది చూడండి, అది సింగపూర్లో జరిగినటువంటి వీడియో. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సర్టిఫికేషన్ జరుగుతుందండి. సర్టిఫికేట్స్ ఉంటాయి, మనము కోర్స్ నేర్చుకుంటాం కదా, దాని ద్వారా మనకు సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ ప్లే అవుతున్నాయండి సైడ్కి. అండ్ మనకి వన్ టైం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి. అండ్ కోర్సెస్ నుంచి, కంపెనీ నుంచి, ట్రైనర్స్ నుంచి, మెంటర్స్ నుంచి మనకు లైఫ్ టైం యాక్సెస్ అనేది వస్తుంది. ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. తర్వాత మనం ఏం ఇన్వెస్ట్ చేయము, మనకు తర్వాత ఎర్నింగ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ బెస్ట్ కోర్సెస్ ఉన్నాయండి ఇందులో. ఆ బెస్ట్ కోర్సెస్ ద్వారా మీరు అనుకోవచ్చు, ఈ కోర్సెస్ మాకు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి కదా అనుకోవచ్చు. కాదండి, తప్పండి. ఆ కోర్సెస్ యూట్యూబ్లో దొరికినా మాకు సర్టిఫికేట్స్, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అన్ని ప్రొవైడ్ ఉండవండి. అండ్ లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, లైవ్ ట్రైనింగ్స్ అండ్ రికార్డెడ్ ట్రైనింగ్స్ ఉంటాయండి. వన్స్ ఒకవేళ మీరు లైవ్ ట్రైనింగ్స్ మిస్ అయినా కానీ అది రికార్డెడ్ ఫామ్లో నెక్స్ట్ డే అవైలబుల్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయండి, ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అండ్ వీక్లీ మనకు పేఅవుట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఎవ్రీ ట్యూస్డే మనకు పేఅవుట్ డే ఉంటుందండి. ఆ పేఅవుట్స్ యొక్క ప్రూఫ్ కూడా ఇక్కడ ఉంది, నేను సైడ్కి ప్లే చేస్తున్నాను. అండ్ ఎక్స్ట్రా ఫండ్స్ ఫర్ కార్ లోన్స్ అన్నమాట. మన కార్ లోన్స్కి ఇట్లా ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తారు. అండ్ ఏ అఫిలియేట్ మార్కెటింగ్లో ఉండదండి, ఇందులో ఉంటుంది. ఎలా అంటే మనకు 70% కమిషన్ అనేది కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎక్స్ట్రా రివార్డ్స్ అండ్ పర్ఫార్మెన్సెస్, మనకు మంచి రివార్డ్స్ ఇస్తారండి మన పర్ఫార్మెన్స్కి తగ్గట్లుగా. ఎక్స్ట్రా రివార్డ్స్ అంటే 50,000 ఎర్న్ చేసిన వాళ్ళకి బిస్గురుకుల్ బ్యాడ్జ్ అని, కోట్స్ అని, అండ్ చాలా ఎర్నింగ్స్ అనేవి ఉంటాయండి. అండ్ మీడియా ప్రెజెన్స్, ఇక్కడ మనకి మీడియా ప్రెజెన్స్ అనేది అవైలబుల్లో ఉంది. ఇది రియల్ కాబట్టి మనకు మీడియా ప్రెజెన్స్ అనేది అవైలబుల్లో ఉందండి. ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్లో ఒక పిక్ ఉంది కదండి, ఆయన రోహిత్ శర్మ, ఈయన కోఫౌండర్. ఈయనకు రీసెంట్గా భారతీయ ఉద్యోగరత్న అవార్డుతోని ఇచ్చారండి. ఒకవేళ ఇది స్కామ్ అయితే ఈ కంపెనీ యొక్క కోఫౌండర్కి భారతీయ ఉద్యోగరత్న అవార్డు అయితే ఇవ్వరు కదండి, అందుకే ఇది లీగాలిటీ. అండ్ మీడియా వాళ్ళు కూడా స్కామ్ వాళ్ళకి సపోర్ట్ చేయరు. అండ్ సైడ్లో మనకి లీగాలిటీ ప్రూఫ్ని నేను ప్లే చేస్తున్నాను అండి. కావాలంటే మీరు కూడా ఈ లీగాలిటీ ప్రూఫ్ని మీరు ఓన్గా ట్రై చేయొచ్చు. ఎలా అనేది అక్కడ కంప్లీట్గా ప్రాసెస్ ఉంది, ఎలా టైప్ చేయాలనేది నేను అక్కడ టైప్ చేసి మెన్షన్ చేశాను. అదే విధంగా ఫాలో అవుతూ మీరు ట్రై చేయొచ్చు. ఇది 100% రియల్ అని మీకు అర్థమవుతుంది, ఎలాంటి స్కామ్ ఉండదు. అండ్ ఇది MCA సర్టిఫికేట్ అండి. MCA అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే, అది లీగల్లీ గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ, అన్ని రకాలుగా సేఫ్ అండ్ సెక్యూర్. సో మీరు ఎలాంటి భయం లేకుండా హౌస్ వైఫ్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఈజీగా ఇక్కడ ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయితే వాళ్ళు కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ అందరూ వాళ్ళు ఇక్కడ ఎర్నింగ్స్ అనేవి చాలా బాగా చేసుకుంటున్నారు. మనకు ఉన్నటువంటి ఫ్రీ టైంని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ యూజ్ చేసుకున్న టైంని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేదే ఉంటుందండి మనకు. సో మనం అలా ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ ప్రూఫ్స్ ప్లే అవుతూనే ఉన్నాయండి, అవి జాగ్రత్తగా చూసి మీరు కూడా అలాగే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కోర్సెస్ అండి. ఇక్కడ మనకు కోర్సెస్ వచ్చేసి బ్రాండింగ్ మాస్టరీ, మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండ్ ఫైనాన్స్ మాస్టరీ అండి. ఈచ్ కోర్సులో మనకు కొన్ని కోర్సెస్ ఉంటాయండి. ఆ కోర్సెస్ ద్వారా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా, అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కోర్స్ అన్నమాట. దాని ద్వారా మనము మల్టిపుల్ వేస్లో ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ చాలా ఈజీ, హౌస్ వైఫ్స్కి అయితే చాలా ఈజీగా ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా. మనకున్న 2 hours టైంలోనే మనం టైం స్పెండ్ చేసి ప్రమోటింగ్ త్రూ మనము ఎర్నింగ్స్ అనేవి చేయొచ్చు. ఓకే, ఇలా మనము ఎర్నింగ్స్ అనేవి చేసుకుంటామండి. ఈ కోర్సెస్ కమిషన్ స్ట్రక్చరు అనేది నెక్స్ట్లో నేను ప్లే చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అండ్ స్కిప్ చేయకండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు ప్రాసెస్ ఏంటి అనేది మీరు క్లారిఫికేషన్ని మిస్ అయిపోతారు. సో మీరు ఎలాంటి స్కిప్ చేయకుండా కంప్లీట్ ప్రాసెస్ని చూడండి.
ఓకే, ఇక్కడ మనకు వై బిజ్ గురుకుల్ అనేది ఇక్కడ ప్లే అవుతుంది చూడండి. 200+ స్టూడెంట్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఎన్రోల్ అయి ఉన్నారు. 2 lakhs+ స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు. అండ్ 500+ ట్రైనింగ్స్ అనేవి జరుగుతున్నాయి. 80 crore ఎర్నింగ్ చేశారండి ఇప్పటివరకు. ఓకే, 2 lakhs+ స్టూడెంట్సే ఎన్రోల్ అయ్యారు, కానీ 80 crore వరకు మనకు ఎర్నింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, అండ్ ఇక్కడ కోర్సెస్ మీకు కనిపిస్తున్నాయండి. ఫైనాన్స్ మాస్టరీలో స్టాక్ మార్కెట్ ఉంది, బిగినర్ స్టేజ్ ఉంది, అండ్ అడ్వాన్స్డ్ స్టేజ్ కూడా ఉంది. ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ బ్రాండింగ్ మాస్టరీ కోర్స్ ప్రైస్ వచ్చేసి మనకు 3499 అండి. కంపెనీ ప్రైస్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు నా రిఫరల్ ద్వారా మీరు ఎన్రోల్ అయితే మీకు 3499, దానికి మీకు కమిషన్ వచ్చేసి 200 ఉంటుందండి. మీరు వీక్లీ ఒక 2-3 సేల్స్ చేసుకున్నామని మీకు 6K వరకు ఎర్నింగ్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు అండి బ్రాండింగ్ మాస్టరీలో. ఇది చాలా చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ ఉంటుంది. ట్రాఫిక్ మాస్టరీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు 9K వరకు ఉంటుందండి. కాకపోతే మనకు అది కంపెనీ ప్రైస్ వచ్చేసి 5999 ఉంటుంది. ఓకే, 5999 ఉంటుంది. దిస్ ఇస్ ద ట్రాఫిక్ మాస్టరీ 5999. నా రిఫరల్ త్రూ మీరు ఎన్రోల్ అయితే మీకు 5999 అనేది ట్రాఫిక్ మాస్టరీలో ఉంటుంది. తర్వాత మీకు దాని త్రూ రిఫరల్ ఎంత వస్తుంది అంటే 4000 రిఫరల్ అనేది ఉంటుందండి. మీకు పర్ వీక్కి ఒక 2-3 చేసుకున్నా కానీ 8 to 12,000 వరకు ఎర్నింగ్స్ అనేవి ఈజీగా ఆరామ్సే మీరు ఇంట్లో కూర్చుండి మీ 2 to 3 hours ఆఫ్ ఫ్రీ టైంని యూజ్ చేసుకుని మాత్రమే ఎర్నింగ్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ ప్రైస్ వచ్చేసి 10,999 త్రూ మై రిఫరల్. దాని ఎర్నింగ్ వచ్చేసి 7K ఉంటుందండి. మీరు 11,000తో ఎన్రోల్ అయితే మీకు 7K ఎర్నింగ్స్ వస్తాయి. వీక్లీ మీరు 2 చేసుకున్నా కానీ 14,000 చేసుకోవచ్చు. ఫైనాన్స్ మాస్టరీ ఈజ్ ద బెస్ట్ బండిల్ అండి అన్నిటికంటే. ఎందుకంటే ఇందులో ఈ అన్ని కోర్సెస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. 14,999 అండి. దానికి మనకు ఫర్ రిఫరల్ మనకి 10,000 కమిషన్ అనేది వస్తుంది. వీక్లీ మీరు ఒక 2 చేసుకున్నా కానీ 20,000-30,000 వరకు ఈజీగా ఎర్నింగ్స్ అనేవి ఇంట్లో కూర్చుని ఆరామ్సే చేసుకోవచ్చు. నేను ఓకే అండి, ఇక్కడ లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇలా వస్తాయండి. నాకు చాలామంది క్వశ్చన్స్ ఇలా అడుగుతూ ఉంటారు. షుడ్ ఐ నీడ్ టు ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. 1 time అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఇంతవరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉండదు. సో మనం 1 time పేమెంట్ అనేది కంపల్సరీగా చేయాలండి. ఓకేనా, ఎందుకంటే మీరు పెట్టేది మీ కోర్సుకే అయినప్పుడు మీరు పెట్టాల్సిందే అండి. అండ్ ఐ డోంట్ హ్యావ్ మనీ అని అంటారండి చాలామంది. మా పేరెంట్స్ ఒప్పుకోరు, మా హస్బెండ్ వద్దంటారు అని అంటారు. అలాంటి వారికి ఏంటి అంటే మీరు చెప్పే విధానం క్లియర్గా ఉంటే, మీరు ఫస్ట్ నేర్చుకొని మీరు చెప్పగలిగితే వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారండి మీ కోర్సుని మీరు ఎన్రోల్ అవ్వడానికి. మా హస్బెండ్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో వద్దనే చెప్పారు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను మంచి ఎర్నింగ్స్ కూడా చేస్తున్నాను. ఓకే, వీల్ ఏబుల్ టు మేనేజ్ స్టడీస్. ఎస్ అండి, 100% మన స్టడీస్ని మేనేజ్ చేస్తూ చేయొచ్చండి. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్, ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్ చాలా lakhsలో ఎర్నింగ్స్ అనేది చేస్తున్నారండి. వారి కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రీ టైంని వినియోగించుకొని చేస్తున్నారు. దిస్ విల్ బి ఏబుల్ టు ఎర్న్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. ఎస్, 100% మనము ఎర్నింగ్స్ అనేవి పాసిబుల్ అవుతాయండి మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే. షుడ్ ఐ బీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్? నో అండి, అసలు యాక్టివ్గా ఉండాల్సిన అవసరమే లేదండి. ఓకే, తర్వాత వచ్చేసి షుడ్ ఐ ఏబుల్ టు డిపెండ్స్ ఆన్ ది కోర్స్ అనేది అయితే సంథింగ్ వచ్చింది కదండి. అది ఏంటి అని అంటే, ఎస్, మీరు ఏ కోర్స్ అయితే తీసుకుందాం అనుకుంటారో దాని డిపెండ్స్ అని ఉంటుందండి మీరు పెట్టే మనీ వచ్చేసి. అండ్ దిస్ ఇస్ ద మై మొబైల్ నెంబర్ అండి, ఇన్స్టాగ్రామ్ ఐడి. ఒకవేళ మీరు జాయిన్ అవుదాం అనుకుంటే మొబైల్ నెంబర్ సేవ్ చేసుకోండి. దాంతోనే నాకు మెసేజెస్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడిపి కోర్సెస్ అండి. ఐడిపి కూడా సేమ్ బిజ్ గురుకుల్ లాగానే ఇందులో కూడా మనం 2 రకాలుగా ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. మల్టిపుల్ వేస్లో ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు అండి. ఇందులో యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 4 types ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఎలైట్, ప్రో అండ్ సుప్రీం అండ్ ఫైనాన్స్ ప్రీమియం. ఈ కోర్సెస్ అన్నీ ఉన్నాయండి. స్టార్టింగ్ వచ్చేసి స్టాండర్డ్ అండి, స్టాండర్డ్ ప్యాకేజ్. సేమ్ కమిషన్ స్ట్రక్చర్ కూడా సేమ్ బిజ్ గురుకుల్ లాగానే ఉంటుంది. కాకపోతే ఒక వర్క్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇందులో. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఎవరన్నా ఈజీగా ఇంట్లో ఉండి మనము వినియోగించుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.